మా యేసు ప్రభు, మా తండ్రి, మా యెహోవా నామములో ఏది ఏం చేయకూడదు? అబద్ధమైన ఏదైనా మీరు చెప్పకూడదు, చేయకూడదు. ఈరోజు చేస్తున్నాం కదా. మొదటిగా మన తండ్రికి, యేసు ప్రభుకి ప్రేమించాలి. రెండోదిగా దేవుడు ఇచ్చిన వాక్యానుసారంగా జీవించాలి. మూడోదిగా ఏం చేయాలి? అబద్ధం చెప్పకూడదు మన తండ్రి ఒక నామంలో. ఎంతమంది లేరు అబద్ధం చెప్పిన వాళ్ళు? బిజినెస్లో అయినా, స్కూల్ కాలేజీలో అయినా, లేకపోతే సేవ చేసిన అయినా, ఎవరైనా విశ్వాసీయులు కూడా మాటకి అబద్ధం చెప్తూ ఉంటారు, దాచుకుంటారు కొన్ని మెథడ్స్. మేము యేసు ప్రభుకి తెలుసుకున్నామంటే సత్యంతో జీవించాలి. ఎదుట పర్సన్ నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు అని అనవసరం. ఏది సత్యం ఉన్నాయి దేవుడు వాక్యంలో, సత్యంగా మేము జీవించాలి, నిలబడాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యము మా ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఈ వాక్యంకి మేము చేస్తున్నాము ఒక మూలకి పెట్టేస్తూ మా సొంత జ్ఞానంతో, ఆలోచనతో రుజువు బ్రతుకుతున్నాము. రకరకాల సమస్యలు, పరీక్షలు మేము తెచ్చుకుంటున్నాము. ఇక్కడ అబద్ధం గురించి మేము చూస్తున్నాము. ఎంతమంది ఈరోజు అబద్ధముతో లంచం ఇస్తున్నారు, లంచం కూడా తీసుకుంటున్నారు? ఎంతమంది లేరు? ఒక కాగితాల గురించి మా దేవుడికే అమ్మేస్తున్నారు. తీసుకెళ్ళైతే యూదా డబ్బుల కోసం మా దేవుడికి అమ్మేస్తారు. అలాగే ఒక కాగితాల డబ్బుల కోసము మేము ఏం చేస్తున్నాం? ఈరోజు మా తండ్రికి అమ్మేస్తున్నాము. ఎంతమంది లేరు? లంచం ఇస్తున్నారు, లంచం తీసుకుంటున్నారు. ఎంతమంది లేరు ఈరోజు డబ్బుల గురించి పిచ్చిగా తయారవుతున్నారు? మేము దేవుడికి ఒక్కసారి తెలుసుకున్నామంటే మా తండ్రి చూస్తున్నారు. నా తండ్రి దృష్టిలో ఏ తప్పు చేయకుండా మేము జీవించాలి అని ఒక నమ్మకంతో మేము జీవించాలి. మేము ఏం చేస్తున్నాము? దేవుడు నామంలో జీవిస్తున్నాము, అదే నామంలో అబద్ధం చెప్తున్నాము. భార్యాభర్త మధ్యనే, తల్లి తండ్రి మధ్యనే, సంఘం మధ్యనే, రకరకాల ఇచ్చిన బాధ్యత మధ్యనే ఈరోజు ఏం చేస్తున్నాం? మేము అబద్ధం. దేవుడు ఇలాంటి పరిస్థితుల్ని పట్టించుకోరు అన్నమాట. ఇది కూడా మేము నోట్ చేసుకోవాలి. మేము బ్రతుకుతున్నామంటే నిజాయితీగా, సత్యంతో నిలబడాలి దేవుడు నామంలో. అప్పుడు దేవుడు మనకి ఆశీర్వదిస్తారు. ఈరోజు విశ్రాంతి దినాల్లో పరిశుద్ధంగా మేము వస్తున్నామా, జీవిస్తున్నామా అనేది ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి. డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒక 5 minutes ముందు ఉంటున్నాము, రైట్? స్కూల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా అర్ధ గంట ముందు ఉంటాము, రైట్? ఫంక్షన్ ఉన్నాయనుకోండి, ఒక గంట ముందు అక్కడ ఉంటాము, రైట్? రెడీ అయ్యి. కానీ విశ్రాంతి దినంలో ఇలాగ వస్తున్నాము. నేర్చుకోవాలి వాక్యం ద్వారా. హల్లెలూయా. దేవుడు ఒక మాట ఈరోజు మనకి నేర్పిస్తున్నారు. ఒక లోకం గురించి ముందు ఉంటున్నాము, కానీ దేవుడు గురించి ఈరోజు మేము వెనక అయిపోతున్నాము. స్కూల్ కాలేజ్కి ఎలాంటి అని పిల్లలకి చెప్దాం. వాళ్ళు ముందు ఒక గంట ఎక్సైటెడ్గా ఉంటారు, ఎందుకంటే అక్కడ పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్షిప్ ఉన్నారు. ముందు వెళ్ళి అక్కడ ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారు అక్కడ. కానీ దేవుడి గురించి ఒక అర్ధ గంట, ఒక గంట వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి మాకు కష్టవాదాలు చెప్పుకుందాం, సరి చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుకుందాం అని ఈరోజు ఈ వారికి లేదు. ఏ దినాల్లో? విశ్రాంతి దినాల్లో. కొంచెం ఆలోచిద్దాం. నేను కూడా ఒకరోజు అలాగే వెళ్ళాను. నేను డ్యూటీ అంటే ముందు, కానీ దేవుడి గురించి వెనక. ఆమేన్. దేవుడు కూడా మేము ఆయనతో ఎలా జీవిస్తున్నాము, ఆయన సన్నిధి ఎలాగ వస్తున్నాము అనేది గమనిస్తారు, చూస్తారు. ఎగ్జాంపుల్గా ఈ వాక్యానుసారంగా పనులు రాయబడి ఉన్నాయి కదా. మీరు అయినా నేనైనా కష్టపడదాం ఈ లోకం గురించి, జాబ్ అయినా లేకపోతే స్కూల్ కాలేజ్ గురించి అయినా, ఇచ్చిన బాధ్యతలు అయినా. మేనేజర్ లేకపోతే ఆఫీస్లో మేనేజర్ మంచి జాబ్ చేసినప్పుడు, హార్డ్ వర్క్ చేసినప్పుడు చూసి సంతోషం పడతారు కదా. సంతోషం పడుతూ ఏం చేస్తారు? ప్రమోషన్ ఇస్తారు, అవును కదా? ఎందుకైతే మేము హార్డ్ వర్క్ చేస్తున్నాము.
రెండోదిగా మా సాలరీ ఇంక్రీజ్ చేస్తారు. హల్లెలూయా. స్కూల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మంచి అటెండెన్స్, మంచి టైమింగ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా సంతోషం పడతారు, మంచి మార్క్ వాళ్ళు కూడా ఇస్తారు. రైట్. అంటే చూడండి, ఈ లోకం గురించి ఎలాగ మేము బ్రతుకుతున్నాము, అదే బ్రతుకు మేము మా దేవుడు గురించి ఈరోజు మేము చేయట్లేదు. ఇదే ఒక డిఫరెన్స్ అన్నమాట. లోకం గురించి భయపడుతూ ఈరోజు ముందు ఉంటున్నాము, కానీ ఈ తండ్రి పరలోకం తీసుకుని వెళ్తానని ఆశ పడుతున్నారు. తండ్రి గురించి ఈరోజు మేము సరిగా ఆయన సన్నిధికి రావట్లేదు. ఇది ఒక మనిషికి దేవుడికి ఒక డిఫరెన్స్ అన్నమాట. ఆ మనిషిని ఇలాంటి మ్యాటర్స్లు వస్తున్నాయి, అది ఆ మ్యాటర్లో మేము పడిపోయి ఈరోజు సొంత జ్ఞానంతో బ్రతుకుతున్నాము. విశ్రాంతి దినంలో ఇలాగ మేము పరిశుద్ధంగా ఆయన సన్నిధికి వస్తున్నాము అనేది ఇక్కడ మేము చూస్తున్నాము. ఒకరోజు నేను ఆఫీస్లో జాబ్ చేసినప్పుడు నిన్నే కూడా 1 గంట ముందు ఆఫీస్లో ఉండేది. రేపు ఆడిట్ ఉన్నాయంటే రాత్రి దినగల్ కష్టపడుతూ నిన్నే కూడా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చాను. నిన్నే డబ్బులు వస్తున్నాయి, ప్రమోషన్ దొరుకుతున్నాయి, ఇంక్రిమెంట్ అవుతున్నాయి, కానీ శాంతి సమాధానం లేదు, ఏ ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే దేవుడికి నేను తెలుసుకున్నాను, అన్నీ దేవుడు నేర్పించారు. ఈరోజు నా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, కానీ ఆయన ఆశీర్వాదం, ఆయన శాంతి సమాధానం దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. ఒక మనిషికి ప్రేమ, శాంతి, సమాధానం లేకపోతే జీరో లైఫ్ అన్నమాట. జీరో లైఫ్. మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నాయినా సరే, మంచి జాబ్ ఉన్నాయినా సరే, మన అకౌంట్లో మంచి డబ్బులు ఉన్నాయినా సరే, శాంతి సమాధానం దేవుడు లేకపోతే ఏం లేనే లేదు. ఈరోజు నేర్చుకోవాలి ఏంటంటే, దేవుడు ఇచ్చిన బాధ్యతలో ఇలా మేము ఈరోజు జీవిస్తున్నాము అనేది ఒక ప్రశ్న. దేవుడు సన్నిధికి ఎలాగ వస్తున్నాము, దేవుడితో ఎలాగ జీవిస్తున్నాము, దేవుడికి ఎలాగ ప్రేమిస్తున్నాము, దేవుడికి మొదటి ప్లేస్ ఎలాగ ఇస్తున్నాము. ఒక అమ్మాయి అబ్బాయి మొదటి ప్లేస్ ఎవరికి ఇస్తున్నారు? అమ్మాయి అబ్బాయికి. ఆ దినాలు మొత్తం వాళ్ళ గురించి జీవిస్తున్నారు, అంతే కదా. ఆ దినాలు వేస్ట్లు అవుతున్నాయి, అలాగే టైం కూడా వేస్ట్ అవుతున్నాయి. దేవుడు ఇచ్చిన అవకాశంని మన చేతుల నుంచి సైతాన్ని తీసుకునేందుకు ఛాన్స్ ఇవ్వకుండా మేము జీవించాలి. మేము 6 దినాలు కష్టపడుతున్నాము, 7 దినాలు కూడా కష్టపడుతున్నాము, 30 దినాలు కూడా కష్టపడుతున్నాము. దేవుడు సన్నిధికి రాకుండా ఈరోజు కష్టపడుతున్నాము. దేవుడే చెప్తున్నారు కదా, 6 దినాల్లో దేవుడు సృష్టించారు ప్రపంచం మొత్తము, 7 దినాలు విశ్రాంతి దినాల్లో దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. దేవుడు మనకి ఆ అథారిటీ ఏమి ఇస్తున్నారంటే, 6 దినాల్లో మీరు పని చేసుకోండి, కష్టపడండి మీ కుటుంబం గురించి, కానీ విశ్రాంతి దినంలో నా గురించి మీరు రాండి అని దేవుడు చెప్తున్నారు, నా గురించి జీవించండి అని. దానికి కూడా ఈరోజు సమయం లేదు. ఆదివారము, శనివారము మేము దేవుడు సన్నిధికి వస్తున్నాము. ఎన్ని గంటలు ఇస్తున్నాము? ఒక 2 గంటలు ఇస్తున్నాము. రైట్. మీరు జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ఆదివారం కానీ శనివారం కానీ ఒక 2 గంటలు ఇస్తున్నాము దేవుడికి. ఆ 2 గంటలు దేవుడు ఇస్తే దేవుడు మనకి 6 దినములో కాపాడుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఆమేన్. చూడండి, ఒక 2 గంటలు దేవుడికి ఇస్తే సమయము, 6 దినంలో మాకి దేవుడు కాపాడుతున్నారు. యాక్సిడెంట్ నుంచి, మరణం నుంచి, పరీక్ష నుంచి, రకరకాల బాధ, చింత నుంచి దేవుడు మాకు కాపాడుతున్నారు. ఈరోజు మర్చిపోతున్నాము. పని అంతే కదా. నేను కూడా దేవుడు పని చేస్తున్నాను. పని ఎటు వెళ్ళిపోతుందా? ఎప్పుడు వరకు ఈ భూమిలో ఉంటామో ఆ రోజు వరకు అందరు పని చేసుకోవాలి.